शहर हैदराबाद के मलकपेट इलाके में सीपीआई के सीनियर लीडर का गोली मारकर कत्ल कर दिया गया। जराये ने बताया कि कम्युनिस्ट पार्टी ऑफ इंडिया के सीनियर लीडर चंदू राठौड़ को मंगल की सुबह मलकपेट के शाली वहना नगर पार्क में नामालूम अफराद ने गोली मारकर हलाक कर दिया। बताया जाता है कि नागर कर्नूल जिले के बालमोर मंडल के नारसाई पल्ली के रहने वाले चंदू मलकपेट इलाके में रह रहे थे और वो हिज़्ब मामूल चहलकदमी के लिए पार्क पहुंचे थे कि ये वाक़या पेश आया। दस्तयाब मालूमात के मुताबिक चंदू सुबह 7:30 बजे चहलकदमी कर रहे थे जब 4 नामालूम अफराद पर मुश्तमिल एक ग्रुप सफ़ेद रंग की स्विफ्ट डिज़ायर कार में पहुंचा, सीपीआई लीडर से बातचीत की और उन पर मिर्च पाउडर छिड़क दिया और जैसे ही उन्होंने फरार होने की कोशिश की उन पर गोलियां चलाई गई। वो गोली लगने से शदीद जख्मी हो गए और मौके पर ही दम तोड़ गए। खौफजदा मुकामी अफराद और पार्क में चहलकदमी करने वाले दीगर लोगों ने फौरी तौर पर पुलिस को इतला दी। इतला मिलने पर मलकपेट पुलिस ने मौके पर पहुंचकर इस सिलसिले में तहकीकात का आगाज किया है। ఉదయం 7:30 శాలివాహన నగర్ పార్క్ దగ్గర కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక పర్సన్ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇతను రాచకొండ లిమిట్స్లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. సార్ కారణాలు ఏమైనా గుర్తించారా? ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఇక్కడ క్లూస్ ఆధారంగా ఎంతమంది వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది సార్ ఈయన ఫైరింగ్ చేసేటప్పుడు? ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. అంటే ఇతని మీద ఏమైనా గతంలో మర్డర్ కేసులు ఇన్వాల్వ్మెంట్ ఉందా సార్ చందు నాయక్? మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారము ఒక కేసులో ఉన్నాడు. ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసులో అక్యూజ్గా ఉన్నాడు. రెండో కేసు సంబంధించి ప్రాథమికంగా తెలిసింది వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాం. సార్ ఎన్ని బృందాలు ఏర్పడి ప్రస్తుతం ఒకటే బృందం వచ్చినట్టు అనుమానిస్తున్నాం. అవి ఇంకా దర్యాప్తులో ఉంది. ఆ వివరాలు ఇంకా పూర్తిగా కారణాలు ఏమైనా తెలుసు? లేదు, వాళ్ళకు గతంలో రైవల్రీ ఉన్నట్టుగా అనుమానిస్తున్నాం. పాతల కక్షల నేపథ్యంలో జరిగిన మర్డర్ గా భావిస్తున్నాం. దాదాపు 10 టీంలు అక్యూజ్డ్ కోసము ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే ఈ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్, అనుమానితులను వెరిఫై చేయడానికి 10 దర్యాప్తు బృందాలు ఇందులోకి వచ్చాయి. ఇప్పుడే క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి కొంచెం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ సేకరించడం ఉన్నది. ఇంకా కొంచెం లేదు, ఎటువంటి కంప్లైంట్ మాకు చేయలేదు. అది కూడా గతంలో అతని బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎల్బీ నగర్ లో ఏదైతే కేసు నమోదైందో అది ఎన్ని సంవత్సరాల క్రితం సార్? 2022లో జరిగిన నమోదైన కేసు అది. దాని వివరాలు కూడా సేకరిస్తున్నాం. అంటే అప్పుడు ఏ కేసు సార్? అంటే లైక్ ఇది మర్డర్ కేసు. ఇందులో అక్యూజ్డ్ ఉన్నాడు, డిసీజ్డ్. ఇందులో అక్యూజ్డ్ ఉన్నాడు. ఎవరిని హత్య చేశారు? ఏమైనా డీటెయిల్స్? ఆ డీటెయిల్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వాటి వివరాలు సేకరిస్తున్నాం. అయిపోయినాక అతను వాళ్ళ ఫ్రెండ్ వాడు బండి పార్క్ చేస్తాడు. ఆయన రెగ్యులర్ జ్యూస్ సెంటర్ తాగుతాడు. అయితే బండి తీసుకుని వస్తున్నా వాళ్ళ ఫ్రెండ్ బండి తీసుకున్నప్పుడు నేను నడుచుకుంటూ పోతా అన్నాడు. ముందు పోగానే వాళ్ళు ఆల్రెడీ బండి పెట్టుకుని రెడీ ఊరు. ఇక్కడ వాళ్ళు ఇట్లా కళ్ళకి ఇట్లా కొట్టగానే ఆయన వామ్మ అనుకో బాగా ఏడ్చుకుంటూ వచ్చే వరకు ఇసుకలో పడ్డాడు. ఇసుకలో పడగానే 4 రౌండ్లు ఫట్ట కొట్టి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే అదే బండి షిఫ్ట్ బ్రౌన్ కలర్ ఉంటుంది వెళ్ళిపోయింది. ఈ గళ్ళకే వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ముందేమన్నా అన్నారా? ఏమన్నా ఏ వర్డ్ ఉపయోగించాలి? జస్ట్ ఈయన మొత్తుకుండు, కేకలేసి నేను కారం కొట్టిరు. వామ్మ అంతా అందరు వచ్చారు అప్పుడే. కానీ అందరు చూసిన ముందనే చంపేసారు. బయట అక్కడ పోవాలనుకుంటే ఎవరు పోలేదు తెలుసుకోవాలి. ఇది 7:20-25 ప్రాంతాన అంతే. ఆ ప్రాంతాన్ని మేము ఆనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 7:22 ప్రాంతాన.
Germantown Super Speciality Hospital. National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दिगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर.